Good morning, children. This is Satish from APT School Boys, Pekona Valsa, Vijayanagaram. మనం చెప్పబోయే క్లాసు 10th క్లాస్ ఐటీ క్లాసు అక్టోబర్ మంత్ సెకండ్ వీక్ సిలబస్. ఓకేనా? అక్టోబర్ మంత్ సెకండ్ వీక్ సిలబస్ లో మనకి ఏమేమి ఉన్నాయి? పవర్ పాయింట్ గురించి చెప్పుకోవాలి. పవర్ పాయింట్ గురించి ఏంటి? న్యూ, ఓపెన్, సేవ్ యాజ్, ప్రింట్ అండ్ క్లోజ్. ఓకే, అది కాకుండా క్లిప్ బోర్డు, న్యూ స్లైడ్ అండ్ రీసెట్, డిలీట్ స్లైడ్, అవి ఎలా చెప్పుకోవాలి ఏంటి అనేది మనము ఈ మంత్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, ఈ వీక్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా? పవర్ పాయింట్ ఎలా ఓపెన్ చేయాలి ఏంటి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము తెలుసుకోవాలి. హౌ టు ఓపెన్ ద పవర్ పాయింట్. ఓకేనా? ఓకే, పవర్ పాయింట్ ఓపెన్ చేయాలని అంటే ఏం చేస్తాం? ఓకే, ఇందులో స్టార్ట్ లోకి వెళ్ళి ఇందులో డ్రాగ్ చేసుకుంటూ వస్తే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనేది ఒక ఫోల్డర్ ఉంటుంది. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లోన పవర్ పాయింట్ అనేది ఉంటుంది. ఓకేనా? మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లో ఏమేమి ఉంటాయి? పవర్ పాయింట్ 2007, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ పవర్ పాయింట్ 2007 అని ఉంటుంది. చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా. ఓకే, ఇది క్లిక్ చేయగానే మనకి పవర్ పాయింట్ అనేది ఓపెన్ అవుతుంది. అది ఎలా ఓపెన్ అవుతుంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇట్లా పవర్ పాయింట్ అనేది మనకి ఓపెన్ అవుతుంది. ఓకే, ఈ పవర్ పాయింట్ ఓపెన్ అయిన తర్వాత అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇందులో ఏమేమి ఉంటాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. పవర్ పాయింట్ ఓపెన్ అవ్వగానే మనకి పైన ప్రెజెంటేషన్ 1 మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ అనేది చూపిస్తుంది. ప్రెజెంటేషన్ 1 అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పవర్ పాయింట్ ఏదైనా ఓపెన్ చేస్తే దానికి ప్రెజెంటేషన్ 1 అనే నేమ్తో ఆల్రెడీ డిఫాల్ట్ గా ఉంటుంది. దాన్ని మనము ఈ ఫైల్ ని మనము సేవ్ చేస్తే, ఏ నేమ్తో సేవ్ చేస్తే ఆ నేమ్తో సేవ్ అవుతుంది. ఆ నేమ్ ఆ టైటిల్ బార్ లో పవర్ ప్రెజెంటేషన్ 1 ప్లేస్ లో రీప్లేస్ అవుతుంది. ఓకేనా? అది ఎలా సేవ్ చేయాలి ఏంటి అనేది చూద్దాం తర్వాత. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పవర్ పాయింట్ లో మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ఫైల్ మెనూలోన ఏమేమి ఉంటాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఫైల్ మెనూలోన ఏమేమి ఉంటాయి చూడండి. ఫైల్ మెనూ చూడండి, ఇక్కడ ఒక బాక్స్ రూపంలో కనిపిస్తుంది కదా పైన ఆఫీస్ బటన్ అనేది, అది ఫైల్ మెనూ. దాన్ని క్లిక్ చేయగానే మనకి ఒక ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది, మెనూ అనేది ఓపెన్ అవుతుంది. అందులో ఏముంటాయి? క్లిక్ హియర్ టు ఓపెన్, సేవ్ ఆర్ ప్రింట్ అండ్ టు ద ఎవ్రీథింగ్ ఎల్స్ యు కెన్ డూ విత్ యువర్ డాక్యుమెంట్ అంటున్నాడు. అందులో మనం ఏమేమి చేయాలో అనేవన్నీ అందులో ఉన్నాయి. ఓకే, ఒకసారి అది క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇందులో ఏమేమి కనిపిస్తున్నాయి? న్యూ, ఓపెన్, సేవ్ యాజ్, ప్రింట్, ప్రిపేర్, సెండ్, పబ్లిష్, క్లోజ్ అని కనిపిస్తున్నాయి. అవి కాకుండా పక్కన ఇంకొక బాక్స్ కనిపిస్తుంది. ఏంటి? రీసెంట్ డాక్యుమెంట్స్. అంటే రీసెంట్ డాక్యుమెంట్స్ అంటే ఇంతకు ముందు మనం చేసిన పవర్ పాయింట్ రిలేటెడ్ అప్లికేషన్స్ అన్ని కూడా సైడ్ ని కనిపిస్తూ ఉంటాయి. ఇంతకు ముందు ఆల్రెడీ ఓపెన్ చేసినవి, క్లోజ్ చేసినవి. ఓకే, మనం ఇప్పుడు న్యూ అంటే ఏంటి, ఓపెన్ అంటే ఏంటి, సేవ్ అంటే ఏంటి, సేవ్ యాజ్ అంటే ఏంటి, ప్రిపేర్ అంటే ఏంటి, ప్రింట్ అంటే ఏంటి, సెండ్ అంటే ఏంటి, పబ్లిష్ అంటే ఏంటి, క్లోజ్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూ అంటే ఏంటి? అసలు న్యూ అంటే మామూలుగా మనం వాడుక భాషలో యూజ్ చేసే దాన్ని ఏమంటాం? కొత్తది. అంటే న్యూ అంటే కొత్తది అనేది యూజ్ చేస్తాం. ఆ కొత్తది అంటే ఏంటి? పవర్ పాయింట్ లో మనం ఇప్పుడు ఆల్రెడీ ఒక స్లైడ్ ఓపెన్ చేసి ఉంచాం. ఓకే, మరలా కొత్తగా పవర్ పాయింట్ ఓపెన్ చేయాలంటే, ఇంకొక ప్రెజెంటేషన్ 1 అనేది ఓపెన్ చేయాలంటే, ఇంకో ప్రెజెంటేషన్ ఓపెన్ చేయాలంటే న్యూ అనేది క్లిక్ చేస్తాం. ఓకేనా? న్యూ అనేది నేను ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లిక్ చేస్తాను. ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే, న్యూ అనేది క్లిక్ చేయగానే ఒక డైలాగ్ బాక్స్ అనేది మనకి అపియర్ అవుతుంది. ఆ డైలాగ్ బాక్స్ లో ఏమేమి ఉంటాయి? టెంప్లెట్స్, డిఫరెంట్ టెంప్లెట్స్ అనేవి ఉంటాయి. అందులో ఏముంటాయి? బ్లాంక్ అండ్ రీసెట్, blank and recent. Okay, installed templates, installed themes, my templates, new form, existing, office, Microsoft Office online లో ఏముంటాయి? ఫ్యూచర్డ్, అజెండాస్, అవార్డ్ సర్టిఫికేట్స్, క్యాలెండర్స్, కంటెంట్ స్లైడ్స్, డిజైన్ స్లైడ్స్, డయాగ్రామ్, ప్లాన్స్, ప్రెజెంటేషన్, రెజ్యూమ్, షెడ్యూల్స్, మోర్ కేటగిరీస్. ఇవన్నీ ఏ విధంగా ఉంటాయి? మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఆన్లైన్ లో ఉంటాయి. మనకు ఆఫ్లైన్ లో ఉండేవి ఏమి ఉంటాయి? బ్లాంక్ అండ్
recent, installed templates, installed themes, my templates, new from existing. ఓకేనా? మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆల్రెడీ సెలెక్ట్ అయ్యి ఉంది బ్లాంక్ అండ్ రీసెంట్. బ్లాంక్ అండ్ రీసెంట్ అనేది సెలెక్ట్ చేస్తే ఇందులో ఒక బ్లాంక్ ప్రెజెంటేషన్ అనేది ఓపెన్ అయి ఉంటుంది. ఓకేనా? ఈ బ్లాంక్ ప్రెజెంటేషన్. అది కాకుండా ఇన్స్టాల్డ్ అనేది క్లిక్ చేసాం అనుకోండి, అందులో ఏముంటాయో ఒకసారి చూద్దాం. ఆల్రెడీ ఇన్స్టాల్డ్, మనం పవర్ పాయింట్ అంటే ఎంఎస్ ఆఫీస్ అనేది ఇన్స్టాల్ చేసేటప్పుడు ఆల్రెడీ ఇన్స్టాల్డ్ అప్లికేషన్స్ అనేవి అందులో అపియర్ అయి ఉంటాయి. ఓకేనా? అలా కాకుండా ఇన్స్టాల్డ్ థీమ్స్ అంటే ఏంటి? అసలు మనం థీమ్స్ అనేది అప్లై చేస్తాం పవర్ పాయింట్ లోపలికి వెళ్ళిన తర్వాత. ఆ థీమ్స్ అనేవి ఏంటి ఉంటాయి అనేవి ఇందులో ఏవేవి ఇన్స్టాల్ అయి ఉన్నాయనేది మనకి ఇక్కడే డిస్ప్లే చేసి చూపిస్తుంది. ఓకేనా? ఓకే. తర్వాత మై టెంప్లెట్స్ అంటే మనం ఆల్రెడీ ఇంతకు ముందు చేసిన అప్లికేషన్ అనేది టెంప్లెట్ రూపంలో డిస్ప్లే అవ్వడానికి. ఓకే. ఇక్కడ ఆల్రెడీ ఏమీ లేవు కాబట్టి ఇక్కడ మై టెంప్లెట్స్ అనేవి ఓపెన్ అవ్వలేదు. ఓకే. క్యాన్సిల్. ఓకే. మనం ఎప్పుడు కూడా ఏం చేస్తాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లాంక్ అండ్ రీసెంట్ అనేది ఓపెన్ చేద్దాం. బ్లాంక్. ఓకే. బ్లాంక్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఏం చేయాలి, ఇక్కడ క్రియేట్, గో టు క్రియేట్ అనేది క్లిక్ చేస్తే ఒక ప్రెజెంటేషన్ 1 అనేది ఇంతకు ముందు ఉండేది, ఇప్పుడు ప్రెజెంటేషన్ 2 అంటే ప్రెజెంటేషన్ 1 అనేదాన్ని మనం క్లోజ్ చేయలేదు కాబట్టి నెక్స్ట్ కొత్త స్లైడ్, కొత్త ప్రెజెంటేషన్ అనేది ఓపెన్ చేస్తే మనకి ప్రెజెంటేషన్ 2 అనేది అపియర్ అవుతుంది. ఓకేనా? ప్రెజెంటేషన్ 1 కూడా ఉంది, ప్రెజెంటేషన్ 2 కూడా ఉంది. ప్రెజెంటేషన్ 1 కావాలంటే చూడండి, ఇక్కడ 2 కూడా కనిపిస్తాయి మనకి. ఓకే. ప్రెజెంటేషన్ 1 అనేది క్లోజ్ అయింది. ఓకే. ఇక్కడ మనకి ఎలా ఓపెన్ చేయాలో ఏంటో న్యూ అనేది ఓపెన్ అయింది. ఓకేనా? నెక్స్ట్ ఓపెన్ అనేది ఉంది. న్యూ అనే దానికి మనం డెఫినేషన్ ఏమైనా రాసుకుందామా? న్యూ అంటే ఓపెన్ ద న్యూ ప్రెజెంటేషన్ ఫ్రమ్ పవర్ పాయింట్. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఓపెన్ అంటే ఏంటి మీనింగ్ మనకు ఆల్రెడీ తెలుసు. మనం ఓపెన్ అంటే ఏదైనా బయటకు తీయడం, అంతకు ముందు ఉన్న దాన్ని బయటకు తీయడాన్ని ఓపెన్ అంటాం. ఓకేనా? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఐటమ్ ని మనం ఓపెన్ చేయడానికి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఐటమ్ ని మనం బయటకు తీయడానికి ఓపెన్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఓకే. చూడండి, ఇక్కడ ఓపెన్ అనేది కొట్టాను అనుకోండి, మన దగ్గర మన సిస్టమ్ లో ఆల్రెడీ ఇంతకు ముందు మనం చేసిన ప్రెజెంటేషన్స్ ఉంటాయి. ఆ ప్రెజెంటేషన్స్ ని ఓపెన్ చేయడానికి, అది ఓపెన్ చేయాలంటే ఏం చేస్తుంది, ఒక డైలాగ్ బాక్స్ అనేది ఇక్కడ అపియర్ అవుతుంది. చూడండి, ఇక్కడ డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అనే డైలాగ్ బాక్స్ మనకి ఇక్కడ అపియర్ అవుతుంది. ఈ ఓపెన్ అనే డైలాగ్ బాక్స్ లో ఇక్కడ మనకి ఏమేమి చూపిస్తాయి అనేది ఒకసారి చూద్దాం. చూడండి, పైన అడ్రస్ మనకి ఇక్కడ మన డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది పైన చూపిస్తుంది. దిస్ పీసీ డాక్యుమెంట్స్ ఇందులో ఉన్నాయా అనేది. ఓకే. అలా కాకుండా నాకు ఈ సైడ్ ని కూడా మనకి ఏ ఫోల్డర్ లో ఉన్నాయి, ఏ డ్రైవ్ లో ఉన్నాయి అనేది డిస్ప్లే అనేది చూపిస్తుంది. ఓకే. అలా చూపించిన తర్వాత మనకి ఇక్కడ ఏమేమి చూస్తాము, సెర్చ్. మనం ఆల్రెడీ ఫైల్ నేమో తెలుసు, కానీ అది ఏ డ్రైవ్ లో ఉంది, ఎక్కడ ఉంది అనేది మనకి తెలియదు అనుకోండి, అప్పుడు మనము టైప్ చేసుకుంటాం. నాగ్ అని ఒక నేమ్ టైప్ చేశాను, నేను ఆ నేమ్ తో ఏదైనా ఫైల్ క్రియేట్ చేశానేమో అని. ఆ ఫైల్ అనేది ఎక్కడ ఉంది అనేది ఈ మై డాక్యుమెంట్స్ లోనే సెర్చ్ చేస్తుంది. ఇక్కడ సెర్చ్ చేసేటప్పుడు ఏం చూపిస్తుంది, నో ఐటమ్ మ్యాచ్ యువర్ సెర్చ్ అని చూపిస్తుంది. అందులో మీరు సెర్చ్ చేసిన ఐటమ్ కనిపించలేదు అంటుంది. అప్పుడు మనం ఏం చేస్తాం, బ్యాక్ వస్తాం. బ్యాక్ వచ్చిన తర్వాత చూడండి, బ్యాక్. ఇప్పుడు మనం ఏంటంటే డెస్క్ టాప్ అనేది ఇక్కడ ఉంది. డెస్క్ టాప్ అనేది క్లిక్ చేయగానే దిస్ పీసీలో డెస్క్ టాప్ అనేది వచ్చింది. ఇందులో మనం మళ్ళీ సెర్చ్ చేస్తాం, NAAG. నేను డెస్క్ టాప్ లో సేవ్ చేసి ఉండొచ్చేమో అని. ఓకే. అందులో సేవ్ ఓపెన్ చేయగానే ఇక్కడ చూడండి, నాగ్ అనే ఒక ఫోల్డర్ అనేది, ఫైల్ అనేది ఓపెన్ అయి ఉంది. ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అనేది ఉంది. అది మనం ఏది క్లిక్ చేస్తే, నాగ్ అనేది క్లిక్ చేస్తే నాగ్ రిలేటెడ్, నాగ్ 1 నాగ్ 2 ఏవైనా ఉండొచ్చు. నాగ్ అనేది లెటర్ కి అటు ఇటు ఉన్న వాటితో కలిపి వస్తుంది. ఓకే. నాగ్ అనేది ఇక్కడ ఓపెన్ చేయాలంటే ఇది క్లిక్ చేస్తాం. అది క్లిక్ చేయగానే ఆ నేమ్ అనేది ఎక్కడ అపియర్ అవుతుంది, ఫైల్ నేమ్ అనేది ఇక్కడ అపియర్ అవుతుంది. ఈ ఫైల్ నేమ్ అనేది మనం ఇక్కడ ఓపెన్ అని కొడితే ఓపెన్ లోకి వస్తుంది. ఓకే.
నాకు అదొద్దు, నేను డాక్యుమెంట్స్ లోని ఏవైనా మన ఫైల్స్ ఉంటాయి కదా పాతవి, అవి ఓపెన్ చేయాలనుకుంటాను అంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా డాక్యుమెంట్స్ అనేది ఇక్కడ క్లిక్ చేశాను. అందులో చూడండి సతీష్ అని కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేశాను. సతీష్ అనేది క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఏమైంది? సతీష్ అనే నేమ్ అనేది అపియర్ అయింది. ఇది మనం ఎందులో ఓపెన్ చేస్తున్నాం, ఏ ఫార్మాట్ లో ఓపెన్ చేస్తున్నాం చూడండి. ఆల్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ లో ఉన్న వాటిని మాత్రమే మనం ఓపెన్ చేయాలి. ఓకేనా? అది ఓపెన్ చేసేటప్పుడు దానికి ఉండే టూల్స్ ఏంటి? మ్యాప్, నెట్వర్క్, డ్రైవ్, అది అవసరం లేదు. ఓకే, ఓపెన్. ఓపెన్ లో ఏమేమి ఉంటాయి? ఓపెన్ లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఏంటి? అది ఓపెన్ చేసేటప్పుడు డైరెక్ట్ మొత్తం ఓపెన్ అయిపోవాలా? తర్వాత ఓన్లీ రీడ్ ఓన్లీయా? ఓపెన్ కాపీయా? ఓపెన్ అండ్ రిపేరా? ఓపెన్ రీడ్ ఓన్లీ అంటే ఏంటి? ఓపెన్ కాపీ అంటే ఏంటి? ఓపెన్ రిపేర్ అంటే ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఓపెన్, మన డాక్యుమెంట్స్ అనేది మనము ప్రొటెక్షన్ చేసుకుంటాం. ఎవరైనా కాపీ చేయకుండా ఉండాలి అని అంటే ప్రొటెక్షన్ అనేది ఇచ్చుకుంటాం. అప్పుడు ఓపెన్ చేసేటప్పుడు అయితే ఏంటి వస్తుంది? ఓపెన్ యాజ్ కాపీ, కాపీ అయ్యేటట్టు ఓపెన్ అవుతుంది. లేదు ప్రొటెక్షన్ ఇవ్వలేదు అనుకోండి, డైరెక్ట్ గా ఓపెన్ అవుతుంది. ఓపెన్ రీడ్ ఓన్లీ, రీడ్ ఓన్లీ అని అంటే అందులో మాత్రమే చూసుకోవడానికి అవుతుంది, చదవడానికి మాత్రమే అవుతుంది. కాపీ చేయడం కానీ ఎడిట్ చేయడం కానీ ఏమీ చేయలేం. ఓపెన్ అండ్ రిపేర్ అన్నాం అనుకోండి, మొత్తం అందులో ఉన్నది ఎడిట్ చేయొచ్చు, ఓపెన్ చేయొచ్చు, రిపేర్ చేయొచ్చు. ఓకేనా? అలా మనం ఓపెన్ కొడదాం. ఓపెన్ కొట్టగానే మనకి ఇప్పుడు ఏమవుతుంది? కొత్త డాక్యుమెంట్ అనేది ఓపెన్ అవుతుంది. ఏంటి అది? సతీష్ అనే ఫైల్ ఓపెన్ అవుతుంది. చూడండి, స్మార్ట్ చైర్. అలా ఇది ఒక ప్రెజెంటేషన్ అనేది ఓపెన్ అవుతుంది. అలా డిఫరెంట్ ఒక 4 or 5 స్లైడ్స్, 5 స్లైడ్స్ ఉన్నాయి. ఏం చేసాం ఏమనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ది. ఇప్పుడు ఇది ఓపెన్ చేశాను కదా, ఈ ఫైల్ నేమ్ ఏమనేది మనకు చూపిస్తుంది అక్కడ పైన. సతీష్, సతీష్ అనే ఫైలే కదా ఓపెన్ చేసాము. అది టైటిల్ బార్ లోన సతీష్ అనేది డిస్ప్లే అయ్యింది. ఓకేనా? నెక్స్ట్ సేవ్. సేవ్ అంటే ఏంటి? ఆల్రెడీ మనం ఏదైనా డాక్యుమెంట్ చేసాం అనుకోండి. ప్రెజెంటేషన్ 2 అనేది డాక్యుమెంట్ ఉంది ఇక్కడ. ప్రెజెంటేషన్ 2లోన మనము ఏదైనా డేటా టైప్ చేసామో, దాన్ని మోడిఫై చేసామో, దానికి కలర్స్ ఇచ్చాము, దానికి డిఫరెంట్ బోల్డ్, ఇటాలిక్ అన్ని ఇచ్చుకున్నాము. డిఫరెంట్ గా మనము ఒక స్లైడ్ క్రియేట్ చేసాము. ఈ స్లైడ్ ని మనము ఈ తయారు చేసిన దాన్ని మనము సేవ్ చేస్తే ఏం జరుగుతుంది ఒకసారి చూద్దాం. ఓకేనా? ఇందులో మనం ఏమి టైప్ చేయలేదు. టైప్ చేయకపోయినా అది బ్లాంక్ అనేది సేవ్ అయిపోతుంది. ఎంటీ ఫైల్ కింద సేవ్ అవుతుంది. ఓకేనా? అది ఒకసారి చూద్దాం. సేవ్. సేవ్ అంటే క్లిక్ చేసాం. ఈ ఫైల్ ప్రెజెంటేషన్ 2 కదా ఫైల్, దీన్ని సేవ్ చేయాలి. సేవ్ చేసేటప్పుడు ఇందాక ఓపెన్ అనే డైలాగ్ బాక్స్ వచ్చింది కదా, అదే విధంగా ఇంకో డైలాగ్ బాక్స్ వస్తుంది. ఇది సేవ్ యాజ్ అంటే సేవ్ చేయమని. ఓకేనా? సేవ్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి, సేవ్ అనేది కనిపిస్తుంది కదా. సేవ్, ఇంతకుముందు ఇక్కడ ఏం కనిపించింది? ఓపెన్. ఓకేనా? సేవ్ చేసేటప్పుడు ఇక్కడ ప్రెజెంటేషన్ 1 అనేది ఉంది.